రివ్యూలోకి వెళ్ళక ముందు మీరు కల్కి సినిమా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే చాలా అరుదుగా వస్తాయి ఇలాంటి సినిమాలు. టీఎఫ్ఐ లెవెల్ని పెంచే సినిమా ఇది. యు గైస్ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్. అయితే ఈ మూవీ చూసినప్పుడు నాకు హ్యాపీగానే అనిపించినా కూడా బాహుబలితో కంపేర్ చేస్తే నాకు ఆ కిక్ అయితే రాలేదు. వీడేంట్రా బాహుబలిని కల్కిని కంపేర్ చేస్తున్నాడు ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే ఎమోషన్స్ అనేది పండకపోతే సీన్ అనేది బాగోదు. సో నాకు ఇలా ఎందుకు అనిపించింది అనేది కొన్ని పాయింట్స్లో చెప్తాను వినండి. ఏహే, ఎప్పుడు ఇదే సొల్లా? ఏంటి ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నచ్చి సావలే? అంటే అది హేరా మాట పడిపోయిందా? లేదు, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. నోరుతో చెప్పరా. నాకు అనిపించిన ఫస్ట్ పాయింట్, కాస్టింగ్ అయితే కేకలా ఉంది. నువ్వేమన్నా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ తీసుకుంటున్నావా? అది ప్రాబ్లం అంటావేంట్రా నువ్వు? ఇక్కడ నా ప్రాబ్లం కాస్టింగ్తో కాదు, ఆ క్యారెక్టర్స్కి ఇచ్చిన వెయిటేజ్తో. కొద్దిగా అర్థమయ్యేట్టు చెప్పు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు రూమి అనే క్యారెక్టర్ చేశారు, శోభన గారేమో మరియం అనే క్యారెక్టర్ చేశారు. మృణాల్ ఠాకూర్ ఈవిడ క్యారెక్టర్ గుర్తురావట్లేదు ఏంటి? దివ్య. ఆహా, బాగానే గుర్తుందిరా. అదంతా వద్దు, పాయింట్కి రా. సరే, ఆ క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ చాలా టాలెంటెడ్ అనే విషయం మనకు ముందే తెలుసు. కాకపోతే ఆ క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అవ్వలేకపోయాం. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ వర్మ ఉన్నాడు బాహుబలి 2లో, ఒక సింపుల్ లాయల్ క్యారెక్టర్. మనం చాలా డీప్గా కనెక్ట్ అవుతాం కూడా. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒకటి అనిపిస్తుంది. నీకు అతనిలో హ్యూమర్ అనిపించవచ్చు, నాకు అతనిలో ధైర్యం అనిపించవచ్చు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు నువ్వు నాకు? నీకు ఆ క్యారెక్టర్ని పొడిచినప్పుడు ఎలా అనిపించింది? ఆలోచిస్తూ ఉంటే కొద్దిగా బాధ అయితే వేసింది. ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే నువ్వు ఆ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యావు. కానీ నీకు రూమి, దివ్య, మరియం వీళ్ళని చంపుతుంటే నీకేమైనా అనిపించిందా? లేదు. ఓకే, సో ఇప్పుడు నీకేం అర్థమైంది? నేను పెద్ద సైకోసాలే గాడిని అర్థమైంది. కాదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్కి కావాల్సిన టైం ఇవ్వలేదు కాబట్టి. అందుకే మనం కనెక్ట్ అవ్వలేకపోయాం. అలా ఇచ్చుకుంటూ పోతే ఇంకా 3 hours మూవీ తీయడం వేస్ట్. 6 hours మూవీ పెట్టుకోవచ్చు. ఒక్క ఇంటర్వెల్ కాదు, 4 ఇంటర్వెల్ ఇవ్వచ్చు. 2 parts కింద చేసుకోవచ్చు కదరా బుజ్జా. ఏంటి 2 partsే? అప్పుడు కానీ లాగానే ఆడవరు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ స్లో ఉందని ఏడుస్తున్నారు. సర్లే, ఒక 3-4 మహాభారతం సీన్స్ యాడ్ చేస్తే వాళ్ళే బిజిల్స్ వేసి మరీ చూస్తారు. ఓహో, ఓకే ఓకే ఓకే. ఇంకేం ప్రాబ్లమ్స్ కనిపించాయి తమరికి మూవీలో? నాకు ప్రత్యేకంగా అనిపించింది అయితే ఇదే. ఇప్పుడు ఈ ముక్క చెప్పడానికి ఇంత రాత్రి వేళ ఈ వీడియో చేసావురా నువ్వు? అంటే వీడియో రాక చాలా కాలం అవుతుంది కదా, అందుకే ఒకటి. ఏడ్చావు. సరే, నీకు ఇందులో బాహుబలి లెవెల్లో ఏమనిపించలేదో మరి? చూడు, అలాంటి స్టోరీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ బిల్డింగ్ మచ్చా. దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ గ్రేట్ సినిమా అండ్ ఎ గుడ్ సినిమా. ఏంటి ముక్క చెప్పడానికా? సరేరా బాబు, ఇంకేం లేవుగా ఇలాంటివి? ఇంకేమైనా అనిపిస్తే మళ్ళీ చెప్తాలే. ఇవాల్టికి బాయ్. ఎవరికి బాయి?